వచ్చింది. ఒకప్పుడు సంతోషంతో గడిపిన కుటుంబాలు ఇప్పుడు ఏడుస్తూ గడుపుతున్నారు. ఒకప్పుడు ఇంటికి సేవకులు వస్తే కానుకలిచ్చిన కుటుంబం, బీదలు వచ్చినా సహాయం చేసిన కుటుంబం, ఇప్పుడు యూదులు అంటున్నారు, అయ్యా మా పరిస్థితి ఎందుకు ఇలాంటి పరిస్థితిలోకి వచ్చింది, మేము సంతోష దినానిగా చూడలేమా, శత్రువుల చేత మేము ఇంకా అణచబడుతూనే ఉండాలా అని యూదులు బాధపడుతున్న కాలం. కానీ యూదులను దేవుడు బలపరచగా దరిద్రులకు కూడా అన్నం పెట్టే స్థితిలో, కానుకలు ఇవ్వగలిగిన స్థితిలో దేవుడు వాళ్ళ స్థాయినే మార్చేశాడు. ఆమేన్. ఈరోజు ఎన్నో కుటుంబాలలో ప్రభా, ఒకప్పుడు నా ఇంట్లో 10 మందికి అన్నం ఉండేది, ఒకప్పుడు నా ఇంటికి 4 చుట్టాలు వస్తే వాళ్ళు మంచి భోజనం పెట్టేవారు, ఒకప్పుడు సేవకులు మా ఇంటికి వస్తే కనీసం ఒక 100 రూపాయలని కానుక ఇచ్చే పరిస్థితి, ఇప్పుడు కనీసం కానుక కూడా ఇవ్వలేనటువంటి కుటుంబాలు, ఎన్నో కుటుంబాలు దీన స్థితిలో బ్రతుకుతున్నారు. కానీ అక్కడ యూదులను దేవుడు బలపరిచిన తర్వాత వారు దరిద్రులకు కూడా కానుకలు ఇవ్వగలిగిన స్థాయిలో దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు ఈ మాటను నమ్మగలిగితే నీ పరిస్థితులన్నీ మళ్ళా దేవుడు కొట్టివేస్తాడు. ఒకప్పుడు నీ ఇంట్లో సేవకులు ఆనందిన్నవాడు, ఒకప్పుడు సేవకులకు పోషణకర్తగా ఉన్నవాడు, ఒకప్పుడు నీ ఇంట్లో 4 వస్తే కూర్చొని తినదగినంత సమృద్ధి ఉండేది. ఈనాడు ఎందుకు కరువు నీ కుటుంబాన్ని ఏర్పాటు చేస్తుంది? ప్రేమ దేవుడిలారా బాధపడక. యూదులు అంపబడిన చూడలే మరల వారు తిరిగి లేపబడ్డారు. వారి దుఃఖ దినాలన్నీ దేవుడు పండుగ వాతావరణంలోకి ప్రభు నడిపించారు. చప్పట్లు. మా జీవితంలో ఇక మీరు ఏ పండుగ చేసుకోలేమా? ఇక పండుగను మా జీవితంలో జరగదా? మీరు ఎప్పుడు ఈ దుఃఖంతోనే ఉంటామా అని అనుకున్న యూదుల జీవితంలో ఒక పండుగ వాతావరణాన్ని దేవుడు తీసుకొచ్చాడు. వాళ్ళ దుఃఖ దినాలను దేవుడు మార్చేశాడు. ఒక్క ఎస్తేరు ద్వారా యూదులకు ఉన్నటువంటి బంధకాలన్నీ కొట్టి పడేశాడు. ఆమేన్. ఈ రోజున నీ కుటుంబంలో 4 పెట్టే స్థాయిలో ఉన్న నీ కుటుంబాన్ని ఈ రోజున పెట్టలేని స్థితిలో ఉన్నానని బాధపడుతున్నావా? ఒకప్పుడు సేవకులు నైట్కి వస్తే కడుపాలో భోజనం తిన్నారు, ఈనాడు కడుపు నిండా సేవకులు పెట్టలేని స్థితిలో ఉన్నానని ఈనాడు ఎంతో మంది క్రైస్తవులు దిగులు పడుతూ బాధపడుతున్న విశ్వాసం ఉన్నారా? నువ్వు సేవకులకు పెట్టిన మనసును చూశాడు, బీదలకు సహాయం చేసిన మనసును చూశాడు. ఆ దినాలు మరలా నీ జీవితంలో రావడం నీ కన్నులను చూడబోతున్నా.